ఏ అంశం చెప్పినా అందులో ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కూరలో ఉప్పు ఎలా ఉంటుందో, ఉప్పు లేని కూర ఎవరు తినరు కదా, అలాగే ప్రార్థన లేని క్రైస్తవ జీవితం కూడా ఉప్పు లేని జీవితం కాదు. కనుక ప్రార్థన గురించి మనం ఎంత నేర్చుకుంటే అంత మనము ప్రార్థించేవారిగా మార్చబడతాం. యేసు ప్రభువు శిష్యులకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు. హల్లెలూయా! ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాడు. కనుక మనము ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. కనుక ఒక వాక్యాన్ని మనం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. అందుకాయన ప్రార్థన వలననే కాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడండి, మాకు సహాయం చేయండి దేవా. నీ వాక్యము వెల్లడి అగటతోడ అనే వెలుగు కలుగును అన్నావు. సహాయము చేయండి నాయన. ప్రభువా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని రూపాంతరపరుస్తుంది, నీ వాక్యమే మమ్మల్ని ప్రార్థించడానికి పురికొల్పుతుంది. నీ వాక్యము మమ్మల్ని తండ్రి అయా సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. తండ్రి దేవా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యానికి వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము. తండ్రి, మీరు మాతో మాట్లాడమని సహాయం చేయమని స్థలములో నిలబడిన నేను నిష్ప్రయోజకుడిని మీ సహాయము కొరకు వేడుకుంటూ యేసు నామములు అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన వలననే గాని ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకరోజు ఒక తండ్రి తన కుమారుడికి దెయ్యము పట్టి ఇబ్బంది పడుచున్న సమయంలో యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలని అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇక్కడ ఉన్నారా? ఎందుకంటే మనందరికీ సాధారణంగా మన మనసుకి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, వీసా లేకుండా అమెరికాకి వెళ్ళొస్తుంది. ఎక్కడికి వెళ్ళొస్తుంది? వీసా కూడా లేకుండా ఏదైనా వెళ్ళగలిగిద్దంటే ఇది ఎందుకు? హల్లెలూయా. ఓకే. వీసా లేకుండా అమెరికాకి వెళ్ళేది ఏదైనా ఉందంటే అది మన మనస్సే. కాబట్టి మీరు ఇక్కడ కూర్చోవచ్చు, ఎంతో శ్రద్ధ భయభక్తులతో వాక్యం వింటున్నట్లు కూర్చోవచ్చు. చూస్తున్న నాకు మీరు అలా కనబడచ్చు, కానీ మీ మనసు వాక్యం వినకపోవచ్చు. అందుకని మీరంతా ఇక్కడే ఉండాలన్నది నా యొక్క ఆశ. సాధారణంగా నాకు వాక్యము చెప్పేటప్పుడు అందరినీ చూస్తూ చెప్పడం అలవాటు. చూస్తున్న మీరు వినట్లేదు అనుకోండి, నేను ఆగిపోతాను, నా బండి ఆగిపోద్ది. అది నా బండికి ఉన్న ప్రాబ్లం. కాబట్టి మీరంతా వాక్యాన్ని ఎట్లా వినాలి? శ్రద్ధగా. ఒకవేళ మీరు వినకపోయినా విన్నట్టన్నా ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. లేకపోతే నేను ఆగిపోతాను. కనుక మీరు దేవుని వాక్యాన్ని, అంటే నా బాధ ఏంటంటే మీరు ఏ మాట కూడా మిస్ అవ్వకుండా వినాలన్నది నా ఉద్దేశం. ఎందుకంటే అపవాది వాక్యం విననివ్వడు. ఎందుకు విననివ్వడంటే, ఆ వాక్యం వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. నిన్న పాస్టర్ గారు చెప్పారు కదా, మనకు విశ్వాసం కలిగిద్దంటే కార్యం జరుగుతుంది. కనుక కార్యం జరగకూడదు అంటే వీళ్ళకి విశ్వాసం రాకూడదు, వీళ్ళకి విశ్వాసం రాకూడదంటే వీళ్ళు వినకూడదు అన్నది వాడి పని. అందుకే మీ చెవుల దగ్గర వచ్చి కూర్చుంటాడు వాడు.
అందుకే మందిరంలోనే నిద్రపోయేటట్లు చేస్తాడు. కనుక మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఈరోజే కాదు, ఈ 40 రోజులు ఇక్కడ ప్రకటించబడుతున్న దేవుని వాక్యాలు మీరు వినండి, రాసుకోండి, దాన్ని నెమరు వేయండి. తప్పకుండా ఈ 40 రోజుల్లో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము జరిగించునుగాక. హల్లెలూయా. కనుక ఒక తండ్రి తన కుమారుడికి దెయ్యం పట్టిందని చెప్పి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు అక్కడ లేడు. యేసుప్రభు అక్కడ లేడు. అయితే ఆయన శిష్యులు ఉన్నారు. శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చి, ఇదిగో నా కుమారుడికి ఇలా దెయ్యం పట్టిందంటే ఈ శిష్యులు అతనికి ప్రార్థన చేశారు, కానీ ఆ దెయ్యం పోలేదు. ప్రార్థన చేశారు కానీ దెయ్యం అనేది పోలేదు. అందువల్ల ఈ శిష్యులు కొంచెం నిరుత్సాహపడ్డారు. తర్వాత యేసుప్రభు అక్కడికి రావడం జరిగింది. యేసుప్రభు వచ్చినప్పుడు తండ్రి అడుగుతాడనమాట, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను కానీ అది వాళ్ళ చేత కాలేదు. ఏం కాలేదు? అది వాళ్ళ చేత కాలేదు. కాబట్టి ఈ దెయ్యము నుండి నా కుమారుడికి విడుదల కావాలి, అది నీ వలనన్నా అవుతుందా అన్నట్లు తండ్రి యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. తర్వాత ఆయన అపవిత్రాత్మ నుండి ఆ కుమారుణ్ణి విడుదలిస్తాడు, స్వస్థత ఇస్తాడు. అతనికి విడుదల ఇచ్చిన తర్వాత శిష్యులు అందరు వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభుని అడుగుతారు, మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు యేసుప్రభు చెప్తున్న మాటే మనం చదువుకున్న మాట. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. హల్లెలూయా. పబ్లిక్గా వాళ్ళని తిట్టాడు యేసుప్రభు. ఎవరిని? శిష్యుల్ని. ఏమని తిట్టాడు? విశ్వాసము లేని వారులారా, ఎంతకాలం మీతో ఉంటా నేను? ఎన్ని అద్భుతాలు మీరు చూశారు. గుడ్డివాళ్ళు కళ్ళు తెరవడం మీరు చూశారు. మూగవారు మాట్లాడడం మీరు చూశారు. కుంటివారు నడవడం మీరు చూశారు. చనిపోయిన వారు లేపబడ్డం మీరు చూశారు. సముద్రం మీద నేను నడుచుకుంటూ వస్తే మీరు చూశారు. అన్నీ చూసి అన్ని అద్భుతాలు మీకు తెలిసి కూడా మీకేం లేదు, ఏం లేదు, విశ్వాసం లేదు అని వాళ్ళని పబ్లిక్గా తిట్టాడు. అందరి ముందు తిట్టేశాడు. వాళ్ళకి బాధ అనిపించింది, నామూషిగా ఫీల్ అయ్యారు. తర్వాత దగ్గరికి పెట్టుకోవాలా, తర్వాత వాళ్ళు యేసు ప్రభుని అడిగారు, ఎందువలన మేము దానిని వెళ్ళగొట్టలేకపోయాము? అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, అందుకాయన ప్రార్థన వలననే. హల్లెలూయా. ప్రార్థన వలననే, ప్రార్థన వలననే. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాడు అక్కడ. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చూడండి. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదంటే ఆది కాండములో ప్రారంభించబడిన ప్రార్థన ప్రకటన గ్రంథం వరకు కొనసాగుతూనే ఉంటుంది. బైబిల్ అంతా చూస్తే ఆది కాండము 5వ అధ్యాయంలో ఒక్క వ్యక్తి ప్రార్థనతో ప్రారంభించబడిందని మనం చూస్తాం, కానీ వాస్తవానికి దానికంటే ముందు ప్రార్థన ఉంది. ఏదేను తోటలో ఉంది ప్రార్థన అనేది. ఆదాము అవ్వలతో ఆయన సంచరించుచూ ఉన్నాడు. ప్రార్థన అంటే సహవాసం. ప్రార్థన అంటే సహవాసం, సంబంధంలో నుంచి పుట్టాలి ప్రార్థన అనేది. సో అది ఏదేను తోటలోనే ఉంది. అంటే ఆది కాండములోనే మొదటి 2 అధ్యాయంలోనే అది ఉంది. అది ఎప్పుడు ముగించబడుతుందంటే ఆది కాండము 22వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు అలాగే సంఘము ఆత్మయు పెండ్లి కుమార్తెయు ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ప్రార్థించేంత దాకా ఉంది అది. అంటే ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. ఇంకా ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మనం ఆరాధించుచున్న దేవుడు త్రియేక దేవుడు. మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరండి? త్రియేక దేవుడు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు వ్యక్తులుగా ముగ్గురు, కానీ ఏకదేవుడు. అందుకే త్రియేక దేవుడు. తండ్రి అయిన దేవుడు,
కుమారుడైన దేవుడు కాదు. కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు. తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి, కుమారుడైన దేవుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. వ్యక్తులుగానే వీరు వేరు కానీ ఏకదేవుడు, ఒక్క దేవుడు. హల్లెలూయా. మీకు అర్థం కావాలంటే ఆ కెమెరాను చూడండి. ఎన్ని స్టాండ్లు ఉన్నాయి దానికి? 3 ఉన్నాయి. వ్యక్తులుగా 3 కానీ 3 కెమెరాలు ఉన్నాయాడ? లేవు. అంటే సాధారణంగా ఇలా పోల్చి చెప్పకూడదు. ఎందుకంటే మన దేవుణ్ణి మనము దేంతో కూడా పోల్చలేము. ఆయనను పోలిన వారు ఎవ్వరు కూడా లేరు. అందుకే సృష్టినితో దేంతో పోల్చకూడదు. త్రియేక దేవుడు మన దేవుడు. అయితే ఆ త్రియేక దేవునిలో 2 వ్యక్తులు ప్రార్థన చేసే వ్యక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేయడానికి తీసుకుంటే ప్రార్థన చేయడానికి మాత్రం 2000 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తానే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పరిచర్య చేసింది ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు. ప్రార్థన చేస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి? 2025 సంవత్సరం. 2025 సంవత్సరం. ఈరోజు కూడా ఆయన ప్రార్థన చేశాడు మీకోసం, నా కోసం. అయ్యా, ఇదిగో ఈరోజు ప్రేమ్ శామ్యూల్ అనే వ్యక్తి దేవుని వాక్యం ప్రకటించబోతున్నాడు. కాబట్టి తండ్రి అతనికి సహాయం నా కోసం చేశాడు. అయ్యా, ఈరోజు వచ్చి వాళ్ళు నా బిడ్డలు నా వాక్యం వినబోతున్నారు. కాబట్టి వింటుండగా వారి జీవితంలో కార్యం చేయని మీకోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ప్రార్థన చేశాడా? తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన పక్షమున మనకు యుక్తముగా, అంటే రైట్గా, సరైన విధానములో ప్రార్థన ఎలా చేయాలో తెలియదు గనక ఆయన చెప్పనా సఖ్యము కానీ మూలుగులతో మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, 2 వ్యక్తులు ఏం చేస్తున్నారు? ప్రేయర్ చేస్తున్నారు. అంటే ప్రార్థన ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం కావాలి. హల్లెలూయా. ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ అర్థం కావాలి. సాతాను ఏం చేయిస్తాడంటే మన చేత పాటలు పాడిస్తాడు. ఏం చేయిస్తాడు? పాటలు పాడిస్తాడు. మన చేత ఈ పరిచర్య చేయిస్తాడు. మన చేత ప్రసంగాలు బాగా చెప్తాడు. నాకంటే బాగా చెప్తాడు సాతాను వాక్యం. అన్నీ చేయిస్తాడు కానీ ప్రార్థన చేయనివ్వడు. ఏం చేయనివ్వడు? ప్రార్థన చేయడు. ఎందుకంటే ప్రార్థన అపవాదిని కొట్టే దెబ్బ. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన అంట అపవాది మీద వేసే ఒక దెబ్బ అంట. అందుకే ప్రేయర్ చేయనివ్వడు. ప్రార్థన చేస్తూ ఉంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తూ ఉంటే కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తూ ఉంటే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం నీ కొరకు పని చేయడం ప్రారంభిస్తుంది. ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఎదురుగా ఉన్న చిక్కుముడులన్నీ ఒకదానికొకటి వీడిపోతూ ఉంటుంది. అందుకే అపవాది ఏదైనా చేయనిస్తాడు కానీ ప్రార్థన చెయ్యనివ్వడు. కనుక మనం ప్రార్థించడానికి ఆసక్తి కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, యేసు ప్రభుని, యేసయ్యా, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు. ఏంటండి? ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు. అందరు ఇక్కడే ఉన్నారా? చెప్పాను కదా, నేను గమనిస్తూ ఉంటా. మీరు ఆగిపోతే నేను ఆగిపోతా. కనుక మీరు జాగ్రత్తగా దేవుడి వాక్యం వినాలి. ఎందుకంటే నేను వాక్యం అనే విత్తనాలు తీసుకొని వచ్చాను ఇక్కడికి. కొన్ని మంచి నేల పడతాయి, కొన్ని రాతి నేల పడతాయి, కొన్ని ముండ్లతో పొదల్లో పడతాయి. ఇప్పుడు వాక్యం ఎక్కడ పడితే ఫలిస్తుంది? మంచి నేల అంటే మన హృదయమే మంచి నేల, మన మనసే మంచి నేల. ఆ మనస్సులోకి వాక్యం వెళ్ళనివ్వకుండా ఆపడమే సాతాను పని. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము కానీ మన హృదయంలోకి వెళ్ళింది అనుకోండి, అది చేయాల్సిన పని అది చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, ప్రార్థన ఎలా చేయాలయ్యా అని మాకు నేర్పించు. యోహాను ప్రార్థన నేర్పించాడు, నువ్వు మాకు ప్రార్థన చేయడం నేర్పించు అని అడిగారు. వాళ్ళు, యేసయ్యా నువ్వు అద్భుతాలు ఎలా చేస్తున్నావయ్యా మాకు నేర్పించని అడగలేదు. అయ్యా నువ్వు ఉపమానాలు చాలా బాగా చెప్తున్నావు, ఎట్లా చెప్పాలి అని అడగలేదు.
అయ్యా నువ్వు కార్యాలు భలే వింతగా చేస్తున్నావు, ఎలా చేయాలని అడగలేదు, కానీ ప్రార్థన నువ్వు మాకు నేర్పించు అని అడిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రార్థన మనకి ఒక్క రోజులో వచ్చేది కాదు. ప్రార్థన అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. అది చెయ్యగా 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 కత్తిని ఎలాగైతే సాన పెడతా ఉంటే సాన పెట్టగా పెట్టగా పదునవుతుందో అలా మనం ప్రార్థన చెయ్యగా చెయ్యగా ప్రార్థనలో పదునైన వాళ్ళముగా మారిపోతాం. అందుకే ఆ ప్రార్థన అనే ఆ ఆయుధము పదునవుతా ఉండే కొద్దీ సాతాను మీద అంత భయంకరంగా దెబ్బ తగులుతుంది. అందుకే మన ప్రార్థన అనే ఆయుధాన్ని వాడు పదును చెయ్యనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరు? మీ పక్కనున్న వాళ్ళందరికీ ఒకసారి సంతోషంగా ఉన్నారని అడగండి. చూడండి, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. ప్రేయర్ చూడండి, ఒకసారి నేను నా తొలి దినాల్లో, నేను రక్షణ పొందిన తొలి దినాల్లో ప్రార్థన చేయాలన్న ఆశ ఉండేది కానీ చేయలేకపోయేవాడిని. మాకు బంధువులు ఎక్కువ మంది అన్నమాట. అంటే మా నాన్నగారు వాళ్ళ తరపు సంతానం పెద్దది, మా అమ్మగారి తరపు అంటే మా తాతయ్య గారులు దగ్గర వాళ్ళు 11 మంది సంతానం, మా అమ్మగారు వాళ్ళ తరపు వాళ్ళు 9 మంది సంతానం. కనుక మాకు బంధువులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నేనేం చేసేవాడిని అంటే మోకరించినప్పుడు ప్రార్థనలో కూర్చొని అందరి పేర్లు ఎత్తేవాడిని. అయ్యా మా దుర్గబావని రక్షణ దయచేయి, మా రామకృష్ణ బావకి రక్షణ దయచేయి, మా సత్యమాయకి రక్షణ దయచేయి, మా రామారావు మాయకి రక్షణ దయచేయి ప్రభా అని. మాకు కర్ణాటకలో బంధువులు ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పి ప్రార్థించేవాడిని. దేవ వాళ్ళకి రక్షణ దయచేయి, వీళ్ళకి రక్షణ దయచేయి, వీళ్ళకి రక్షణ దయచేయి, వీళ్ళకి రక్షణ దయచేయి ఇది అని చేసి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ అని వెనకాతలకు చూసేవాడిని. ఎందుకంటే వెనకాతలు ఒక గడియారం ఉండేది. వెనకాతలు ఏముండేది? గోడకు ఒక గడియారం ఉండేది. ఇక్కడ ఉంది, మాకు చర్చిలో వెనకాతలు ఉండేది. ప్రార్థన చేసి యేసునామములో అడుగుచున్నానయ్యా ఆమేన్ అనేసరికి అక్కడ 5 నిమిషాలు కూడా అయ్యేది కాదు. ఎంత అయ్యేది కాదు? నేనేమనుకున్నానంటే గంట సేపు చేసి ఉంటానులే అనుకునేవాడిని. ఎంతసేపు చేశాను? గంట సేపు చేసి ఉంటాను ప్రార్థన అనుకునేవాడిని. కానీ తీరా చూస్తే 5 నిమిషాలు కూడా అయ్యేది కాదు. ప్రార్థన ఎలా చేయాలో రాదు. కానీ ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తాకగా నేను ప్రార్థిస్తున్నానండి. నా పాపాలు ఒప్పుకొని ప్రార్థిస్తున్నాను. అలా ప్రార్థించి కేవలం నా కోసమే ప్రార్థించి నేను ముగించాను. గంట సేపు అయింది. ఎంతసేపు అయింది? గంట సేపు అయింది. కనుక ప్రార్థన ఎలా చెయ్యాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ప్రార్థించువారిగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రార్థించువారిగా ఉండాలి. ప్రార్థన లేని సంఘం జీవము లేని సంఘం, ప్రార్థన లేని కుటుంబం జీవము లేని కుటుంబం, ప్రార్థన లేని వ్యక్తి జీవము లేని వ్యక్తి. ప్రార్థన ఎంతసేపు చెయ్యాలి అంటే యేసుప్రభు అంటాడు కదా, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. ఎంతసేపు చేయమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే మన ఊపిరి పీల్చుకుంటామా? ఎంతసేపు పీల్చుకుంటారు ఊపిరి చెప్పండి? ఊపిరి ఎంతసేపు పీల్చుకుంటారు? రోజుకి ఎంతసేపు ఊపిరి పీల్చుకుంటారు? ఏం ప్రశ్న అండి? మీరు అడిగిన ప్రశ్నలోనే అర్థం లేదు. ఊపిరి ఎప్పుడూ పీల్చుకుంటాం కదా. ఊపిరి పీల్చుకోవడం ఆపేస్తే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. ప్రార్థన చెయ్యడం ఆగిపోతే ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం అన్నమాట. దాని అర్థం అది. ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి వదులుతాము పీల్చుకుంటాము. అట్లాగా దేవుని వాక్యాన్ని పీల్చుకోవాలి, ప్రార్థన అనే ఊపిరిని వదలాలి. ఇవి ఎడతెగక జరగాలి. ఇవి ఎడతెగక జరిగితే మన ఆత్మీయ జీవితంలో మనం బ్రతుకుతూ సజీవంగా ఉంటాం. హల్లెలూయా. జీవము కలిగిన వారిగా ఉంటాం. లేకపోతే మనలో ఏముండదండి? జీవం ఉండదు. అందుకే దేవుని మందిరములో మీరు ప్రార్థిస్తున్నారు, సంతోషం. కానీ మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన
చేయాలి. మీరు ప్రార్థన చెయ్యుచుండగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మీరు ప్రార్థించుచుండగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు ప్రార్థించుచుండగా ఆయన మీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. అందుకని ప్రార్థన అనేది మనకు ఒక ప్రాముఖ్యమైన ఒక అంశం అని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు ఇలా 40 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు అంటే అది చాలా సంతోషం. సంఘము ప్రార్థన చేయడానికి ఏమవుతుంది? దినదినము కూడా ఆసక్తి కలిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ? ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. పరిశుద్ధ గ్రంథం అంతట్లో 650 ప్రార్థనలు ఉన్నాయండి. ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి? 650 ప్రార్థనలు ఉన్నాయి. 650 ప్రార్థనలో 450 ప్రార్థనలకు జవాబు వచ్చినట్లున్నాయి. ఏమొచ్చినట్టున్నాయి? జవాబు వచ్చినట్టున్నాయి. కేవలం కొత్త నిబంధనలోనే యేసు ప్రభు ప్రార్థించిన సందర్భాలు ఎన్నిసార్లు రాయబడ్డాయంటే 25 సార్లు రాయబడ్డాయి. ఎన్నిసార్లు? 25 సార్లు ఆయన ప్రార్థన చేసినట్లు రాయబడ్డాయి. అపోస్తలుడైన పౌలు ప్రార్థించినట్లుగా ప్రార్థన చెయ్యండి అని రాసినట్లుగా 41 సార్లు రాయబడ్డాయి. అంటే చూడండి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది మీకు అర్థం. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న వ్యక్తి పరలోకములో ఉన్న దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక అద్భుతమైన వారధి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి కలుసుకునే ఒక ప్లాట్ఫామ్ అది. దేవుణ్ణి కలుసుకునే ఒక వారధి. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి కలుసుకుంటున్నావు. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు కలుసుకుంటున్నావంటే నువ్వు ఎంత ఎక్కువ దేవుణ్ణి కలుసుకుంటే అంత ఎక్కువ దేవుని చేత ప్రేరేపించబడతావు. హల్లెలూయా. అంత దేవుని యొక్క ఆలోచనతో నింపబడతావు. అంత దేవుని యొక్క నడిపింపుతో నువ్వు నడుస్తావు. కనుక మనం ప్రార్థించేవారిగా ఉండాలి. హల్లెలూయా. నిన్నటి దినం మీరు విన్నారు, మంచి విషయాలు విన్నారు. ప్రార్థన ఎలా చేయకూడదంట? వేషధారుల వలె చేయకూడదు, అన్యజనుల వలె చేయకూడదు. అలాగే మనలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. అవిశ్వాసం ఉంటే మన ప్రార్థన వినడు. ఎవరైనా ఇతరులను క్షమించకపోతే మన ప్రార్థన వినడు. సమాధానము లేకపోతే మన ప్రార్థన వినడు. ఇవన్నీ కూడా ప్రార్థనకు ఆటంకాలు. ఈ ఆటంకాలన్నిటిని తొలగించుకుంటే మన ప్రార్థన ఏంటండి? ఏ ఆటంకము లేని ఒక నదిలాగా ప్రవహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మన ప్రార్థనకు అనేకమైన ఆనకట్టలు అడ్డుగా మారిపోతూ ఉంటాయి. ప్రార్థన వలన, చెప్పండి, ప్రార్థన వలన. ఇందులో మీకు నాలుగు విషయాలు నేను చెప్పి ముగిస్తాను. 4 విషయాలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒకసారి 22వ వచనం చదువుదాం. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను పడద్రోయును, ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యమనను. చాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక పాయింట్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నీ వలన ఏమన్నా అయితే. వింటున్నారండి? ఏమైనా నీ వలన అయితే. ఎందుకంటే అంతకుముందు శిష్యుల దగ్గరికి వెళ్ళాడు, అక్కడేం జరగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమైనా నీ వలన అయితే. యేసు ప్రభు శిష్యులకి లాస్ట్లో ఏం చెప్తున్నాడు? ప్రార్థన వలనే అంటున్నాడు. అక్కడే కింద మీరు చూస్తే ఈ తండ్రి ఏమో నీ వలనేమన్నా అయితే అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే అంటున్నాడు. ఏంటంట? నమ్ముట
నీ వలనైతే, యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమైనా నీ వలనైతే అని ఇతను అడుగుతుంటే యేసుప్రభు అతనితో అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ 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 నేను చెప్పాలనుకున్న 4 విషయాలు ఏంటంటే, మొదట నీ వలన ఏమైనా అంటే యేసుప్రభు వలన ఏదైనా అయితే, యేసుప్రభు అంటున్నాడు నమ్ముట నీ వలన అయితే. తర్వాత శిష్యులకి బహిరంగంగా శిష్యుల్ని తిట్టిన యేసుప్రభు వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్తున్నాడు, ప్రార్థన వలననా. దేని వలన? ప్రార్థన వలననా. కానీ మీరు అక్కడ ఆ ప్రార్థన వలన అనే కాడ కింద ఒక మాట ఉంటుంది, ఉపవాసము వలన. ఏముంటుందండి? చూడండి, ప్రార్థన వలన అనే కాడ 2 అని ఉంది కదా, కింద చూడండి, అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలన. ఎన్ని వలన? 4 వలనలు చెప్పా మీకు. 1 యేసయ్య వలన, 2 నమ్ముట వలన, 3 ప్రార్థన వలన, 4 ఉపవాస ప్రార్థన వలన. హల్లెలూయా. ఈ 4 పాయింట్లు కొంచెం కొంచెం చెప్పుకొని ముగించుకుందాం మనం. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా నీ వలనైతే మాకు సహాయం చేయి. ఏమైనా నీ వలనైతే. నన్ను చెప్పమంటారా? ఏదైనా ఆయన వలనే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది జరగాలన్నా ఏంటండి? ఏది జరగాలన్నా ఆయన వలననే జరుగుతుంది. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనకి కూడి వచ్చిన ఈ జ్యేష్ఠుల సంఘములో దేవుడు ఏది చేయాలనుకున్నా అది ఆయన వలన జరిగిస్తాడు. ఆయన వలన అది జరుగుతుంది. ఆయన వలన అది జరుగుతుంది. ఆయన వలన అది జరుగుతుంది. అసాధ్యమైనది ఏదైనా కావచ్చు, అది ఆయన వలన సాధ్యము జరిగి తిరుగుతుంది. ఎందుకంటే ఇది జరిగేది ఆయన వలన. హల్లెలూయా. ఆయన వలన అది జరుగుతుంది. ఆయన చెయ్యలేనిదంటూ ఏదీ లేదండి. ఆయన చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. ఆయన చేయగలుగుతాడు. హల్లెలూయా. చిన్నప్పుడు అంటే మరి చిన్నప్పుడు ఏం కాదు, యవ్వన ప్రాయంలో నేను లోకానుసారంగా ఉన్నప్పుడు, తప్పిపోయినప్పుడు నేను దేవుడిని ఒక ప్రశ్న అడిగేవాడిని, అయ్యా నువ్వు కూడా నన్ను మార్చలేవు. ఏంటి? నువ్వు కూడా నన్ను మార్చలేవు అని అనేవాడిని దేవుడితో, నా పరిస్థితిని బట్టి. తర్వాత దేవుడు నన్ను మార్చేశాడు. దేవుడు ఏం చేశాడు? మార్చేశాక నన్ను అర్థమైంది, ఇంత సులువుగా నువ్వు మార్చగలుగుతావా అని. హల్లెలూయా. అంటే దేవుడు మనం ఏమనుకుంటామంటేనండి, మన కళ్ళద్దాల నుంచి దేవుణ్ణి చూస్తాం. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మన కళ్ళద్దాల్లో నుంచి దేవుణ్ణి చూస్తాం. అంటే మన పరిస్థితులను బట్టి మనము దేవుణ్ణి ఒక బాక్స్లో పెడతాం. ఓ దేవుడు ఇంతే చేయగలుగుతాడు, ఇంతకు మించి చెయ్యడులే, వాళ్ళ జీవితంలో చేస్తాడులే, నా జీవితంలో చెయ్యడులే అని మనం దేవుణ్ణి ఒక బాక్స్లో పెట్టేస్తాం. కానీ అలా కాదు. మనం దేవుణ్ణి మన కళ్ళద్దాల్లో నుంచి చూడకూడదు, దేవుని వాక్యం అనే కళ్ళద్దాల్లో నుంచి చూడాలి. అప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడో మనకు అర్థమవుతుంది. అందుకే యోబు అంటాడు, నువ్వు సమస్త క్రియలు చేయగలవు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు, చేయగలుగుతాడు. ఆయన నీ పరిస్థితిని ఆయన మార్చగలుగుతాడు. నీ కుటుంబ పరిస్థితి ఆయన మార్చగలుగుతాడు. నీ భర్తను ఆయన మార్చగలుగుతాడు. నీ పిల్లలను ఆయన మార్చగలుగుతాడు. లెక్కకు మించి ఆశ్చర్య కార్యాలు ఆయన చేయగలుగుతాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన చేయగలుగుతాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. లేబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును.
లేబానోనుకున్నంత సువాసన తనకుండును. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ఉమ్, 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 ఉమ్. నా వలననే మీకు ఫలము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? నా వలననే మీకు ఫలం కలుగుతుంది. ఏమైనా నీ వలనైతే అని అడిగాడు ఆ తండ్రి. దేవుడు చెప్తున్నాడు, ఆయన వలననే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడే అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలన కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, నా వలననే నీకు ఫలము కలుగుతుంది. ఒకవేళ నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, మోడుబారిన జీవితం కలిగి ఉన్నావేమో, నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు ఎలాంటి స్థితిలో అయినా ఉండని, కానీ ఆయన వలన నువ్వు ఫలిస్తావు. హల్లెలూయా. ఆయన వలన ఈ జ్యేష్ఠుల సంఘం ఫలిస్తుంది. యేసు ప్రభు ఒక చోట అంటాడు, ఇదిగో 4 నెలల తర్వాత వసంతకాలం వస్తుంది, కోతకాలం వస్తుందని మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు మీ కన్నులు తెరిచి చూడండి, ఇప్పుడు కోత మీ కన్నుల ముందు ఉంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడిగా జీవము గల దేవుని సంఘములో జీవము కలిగిన దేవుని వాక్యమును ఎత్తిపట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, 40 రోజుల ఉపవాసము తర్వాత కాదు, నేడే ఈ దినమే దేవుని కార్యము చేయునట్లు ఆయన మీ కన్నులు తెరుచునుగాక, ఆయన మీ కన్నులు తెరుచునుగాక. ఎందుకంటే 4 నెలల తర్వాత కాదు, ఆయన వలన ఫలం కలుగుతుంది. హల్లెలూయా. నిన్నటి దినం పాస్టర్ గారు చెప్పారు కదా, ద్రాక్షారసం చేయాలంటే ఎన్ని రోజులు పట్టిద్దండి? వీళ్ళు పెళ్లి కోసం దాచుకుంటారంట, పెళ్లి కోసం ద్రాక్ష పళ్ళు దాచుకుంటారంట. ద్రాక్ష పళ్ళు ఎన్ని రోజుల్లో పండుతాయి చెప్పండి? విత్తనం విత్తాక ఎన్ని రోజుల్లో పండుతుంది చెప్పండి? తెలీదా? నాకు తెలియదు. హల్లెలూయా. మీరు పల్లెటూరు వాళ్ళు కదా, మీకు కొంచెం ఏదన్నా విత్తనాల గురించి ఉంటుందనే ఐడియా కోసం అడిగా. సరే, జామకాయ చెట్టు తెలీదా? ఏదో ఒక చెట్టు గురించి చెప్పండి పోనీ. మామిడికాయ చెట్టు 3 సంవత్సరాలు. ఒక విత్తనం విత్తాలంటే దాని సమయం ఏంటి, అది పండాలి అంటే సమయం ఏంటి, అది ఎదగాలి, అది ఫలించాలి. ఫలించిన ద్రాక్ష పళ్ళు రైతు చేతిలోకి రావాలి, వ్యవసాయకుడి దగ్గరికి రావాలి, మళ్ళీ అది మార్కెట్లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కొనాలి, కొనింది ఇంటికి తేవాలి, దాన్ని సిద్ధపరచాలి. సరే, చిన్నగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఒక గ్రేప్ జ్యూస్ చేయాలి అంటే ఎంతసేపు పట్టిద్ది? ఇదన్నా చెప్పండి. గ్రేప్ జ్యూస్ అండి, ద్రాక్షరసం అండి, ద్రాక్ష పళ్ళు మీ చేతిలో ఉన్నాయి, మిక్సీ మీ దగ్గరే ఉంది, పంచదార మీ దగ్గర ఉన్నాయి, నీళ్లు మీ దగ్గర ఉన్నాయి, ఎంతసేపు పట్టిద్ది? 5 మినిట్స్లో గ్రేప్ జ్యూస్ మన కళ్ళ ముందు ఉంటుంది కదా. వీళ్ళు పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయింది, పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయింది, వీళ్ళు ద్రాక్ష పళ్ళు తేవాలి ఎప్పుడు, పెళ్ళి జరుగుతూ ఉంది, వీళ్ళు ద్రాక్షారసం తేవాలి ఎప్పుడు, దాన్ని జ్యూస్గా చేయాలి ఎప్పుడు. అప్పుడు మిక్సీలు లేవుగా, ఇప్పుడంటే మిక్సీలు వచ్చాయి. ఒకవేళ మిక్సీలు వచ్చినా కూడా అన్ని వేల మందికి మిక్సీలో చేయాలంటే జరగని పని. ఎంత టైం పట్టిద్దో ఆలోచించండి. అంటే చాలా టైంలో జరిగే ఒక పనిని కూడా దేవుని వలన అతి త్వరగా జరుగుతుంది, అతి త్వరగా జరుగుతుంది. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏదైనా ఆలస్యం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయన వలన అది త్వరగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా వలననే నీకు ఫలము కలుగును. ఆయన చేస్తాడు. మనల్ని పిలిచినవాడు ఆయనే, మనల్ని రక్షించుకున్నవాడు ఆయనే, మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయనే, మనల్ని విమోచించినవాడు ఆయనే, మనకి సహాయం చేయవాడు ఆయనే. కనుక ఆయన వలనే అది జరుగుతుంది. హల్లెలూయా.
ఎందుకు ఈ ఆయన వలనే అనేది మీకు చెప్తున్నానంటే, మనము చేసే ప్రార్థనలో ఆయన కేంద్రం అవ్వాలి. ఏమవ్వాలండి? మన ప్రార్థనలో ఎవరు కేంద్రం అవ్వాలి? ఎవని వలన కార్యం జరుగుతుందో ఆయన కేంద్రం అవ్వాలి మన ప్రార్థనకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవాలయంలోనికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. నేను అయ్యగారు కూడా చెప్పారు ఆ విషయం. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా, నేను ఆ సుంకరిలా పాపాత్ముడుగా లేను, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నేను 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 అని 5 సార్లు అన్నాడు ఆయన. ప్రార్థనలో ఇప్పుడు ఎవరి కేంద్రము? ఆయనే కేంద్రము. ప్రార్థనలు ఎవరి కేంద్రం అండి? ఆయనే కేంద్రము. యేసుప్రభు విన్నాడు ఆ ప్రార్థన. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను పాపాత్మున్నయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూచడానికి కూడా నాకు అర్హత లేదు, నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. ఇతని ప్రార్థనలు ఎవరు కేంద్రం తెలుసా? యేసయ్య కేంద్రం, దేవుడు కేంద్రం. నాదంటూ ఏమీ లేదయ్యా, నాదంటూ ఏమీ లేదు, నేను ఒట్టివాణ్ణి, నేను పాపిని, నన్ను కరుణించు దేవా, నువ్వు ఆకాశమందున్నావు, నేను భూమి మీద ఉన్నానని తన స్థితిని తగ్గించుకొని దేవుని హెచ్చిస్తూ దేవుని కేంద్రముగా చేసి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు వచ్చి వెంటనే అన్నాడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు నీతిమంతుడు, ఇతడు నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రేయర్లో, మన ప్రార్థనలో దేవుడు కేంద్రం అవ్వాలి. హల్లెలూయా. ఇది చూడండి, ఇది మీకు ఆయన వలన అనేది నేను చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఇది. మన ప్రేయర్లో, మన ప్రార్థనలో యేసు ప్రభు ఏమవ్వాలి? కేంద్రం అవ్వాలి. ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చి వర్షం పడదు, మంచు పడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ 2 జరిగాయి. ఒకటికి రాజుకి వార్నింగ్, రాజుకి హెచ్చరిక. రెండవది దేవునికి మనవి. అర్థమైందా? వింటున్నారా? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన ప్రార్థన దేవుడికి మనవి అవుతుంది, అపవాదికి హెచ్చరిక కూడా అవుతుంది. హల్లెలూయా. అతను ఏం చెప్తున్నాడంటే, మంచు పడకూడదు, వర్షం పడకూడదు, పడదు అని చెప్పి ప్రకటిస్తున్నాడు. యాక్చువల్గా అక్కడ ప్రేయర్ చేయట్లేదు కానీ ప్రకటిస్తున్నాడు. కానీ అది ఎలా ఉందంటే, దేవునికి విన్నపముగా ఉంది, ఆహాబుకి హెచ్చరికగా ఉంది. ఏం జరిగింది? అతని ప్రార్థన విని, అది ప్రార్థన నేను ఎందుకన్నానంటే, యాకోబు అంటున్నాడు, అతను ప్రార్థన చేయక వర్షం ఆగిపోయిందంట, వర్షము ఆగిపోయిందంట. ఎందుకు ఆగింది? ఏలియా ప్రార్థనలో దేవుని వాక్యం కేంద్రంగా ఉంది. ద్వితీయోపదేశ కాండములో ఏమని రాయబడి ఉందంటే, మీరు కానీ విగ్రహారాధన చేస్తే ఆకాశం మూయబడుతుంది అని దేవుడు చెప్పాడు. ఆ మాటే అక్కడికి తీసుకొని వెళ్ళి, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు కాబట్టి ఆహాబు, నీ భార్య విగ్రహారాధన చేస్తుంది కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలందరూ విగ్రహారాధన పాపం చేస్తున్నారు కాబట్టి ఆకాశం మోయబడును గాక అన్నాడు. అక్కడ ప్రార్థనలో అతని ప్రార్థన అంత శక్తివంతంగా ఉండడానికి కారణం ఏంటంటే, అతని ప్రార్థనలో యేసయ్య కేంద్రంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కేంద్రంగా ఉన్నాడు. తర్వాత అందరినీ పిలిపించి, ఇశ్రాయేలు ప్రజలు పిలిపించి, బయలు దేవుడైతే బయలును ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, ఏ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం అగ్ని దిగొస్తుందో ఆ దేవుడే దేవుడని నమ్మండి అని ఒక సవాలు విసిరాడు. అందరూ వచ్చారు. బయలు ప్రవక్తలు ఒక చోట, ఏలియా ఒక్కడే ఒక చోట ఉన్నాడు. వీళ్ళు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేశారు. ఏం చేశారు? పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేశారు. కానీ ఏలియా ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, నీ సెలవు చొప్పున, నీ మాట చొప్పున, నీ మాట చొప్పున నేను ఇదంతా చేశానయ్యా అని ప్రార్థన చేస్తూ ఇంకా ముగించలేదు, ఆకాశం అగ్ని దిగొచ్చింది. హల్లెలూయా. అంటే ఏలియా ప్రార్థనకి ఎవరు కేంద్రంగా ఉన్నారు?
యేసు ప్రభు కేంద్రముగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము యేసు క్రీస్తుని కేంద్రముగా పెట్టుకొని ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు తండ్రి అయిన దేవుడు జవాబు ఇవ్వకుండా ఉండలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ప్రేయర్లో, మన ప్రార్థనలో యేసు ప్రభు కేంద్రం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వలననే కార్యం జరుగుతుంది, ఆయన వలననే ఫలం వస్తుంది, ఆయన వలననే స్వస్థత కలుగుతుంది, ఆయన వలననే విడుదల కలుగుతుంది, ఆయన వలననే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. హల్లెలూయా. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సులో నుంచే అంతా వస్తుంది. శిరస్సు పని చేయలేదనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఏమవుతుంది? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అలా పడిపోతారు. కారణం, అప్పుడు దాకా అలా మైండ్ పని చేసింది, ఇప్పుడు పని చేయట్లేదు. చెయ్యి లేపలేరు, కాలు లేపలేరు, మాట్లాడలేరు, చూడలేరు, ఏమీ చేయలేరు. హల్లెలూయా. కనుక మన ప్రార్థనకి యేసు ప్రభు ఏమవ్వాలి? కేంద్రం అవ్వాలి. ఆయన వలననే కార్యం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఆయనను ఎప్పుడు కూడా ప్రార్థనలోకి వెళ్ళే ముందు యేసు ప్రభుని మీరు ఏం చేయాలి? కేంద్రంగా పెట్టుకోవాలి. యేసు ప్రభు ద్వారా మీ విజ్ఞాపనలు ప్రభు తండ్రి అయిన దేవునికి సమర్పించాలి, మీ మనవులు అర్పించాలి, ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దేవుడు మన మనవి తప్పకుండా ఆలకిస్తాడు. హల్లెలూయా. రెండవది, అక్కడ యేసు ప్రభుతో ఏమైనా నీ వలన అయితే అని అతను అడిగినప్పుడు యేసు ప్రభు కూడా అక్కడ ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. తండ్రి అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. నమ్ముట నీ వలనైతే. హల్లెలూయా. ఏంటండి? నమ్ముట నీ వలనైతే. ఆయన వలన అని మనం విన్నాం ఇప్పుడు దాకా. రెండవది, అక్కడ ఆయనే మనకి నేర్పిస్తున్న ఒక పాఠం కూడా ఏంటంటే మనము నమ్మాలంట. హల్లెలూయా. మనం విశ్వసించాలి. నిన్న పాస్టర్ గారు కూడా చెప్పారు మీకు, నిన్న సాయంకాలం అంతా విశ్వాసం గురించి చెప్పారు. మనం ఏం చేయాలంట చెప్పండి? మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే నువ్వు నమ్ముతా ఉంటే ఏంటండి, ఒక తల్లి తన ఇల్లు ఎదురుగా ఒక బండ ఉందంట. ఇల్లు ఎదురుగా ఒక బండ. రోజు ఆ బండను చూస్తూ ప్రార్థన చేస్తుందంట. ఈ బండ తొలగిపోవాలి, ఈ బండ తొలగిపోవాలని రాత్రంతా ప్రార్థిస్తుందంట, ఈ బండ తొలగిపోవాలని. తెల్లారే లేచి తలుపు తీసి ఆ బండ అక్కడే ఉంటుంది. నాకు తెలుసులే నువ్వు ఇక్కడే ఉంటావు అని అంటుంది. నైట్ ఏమో బండ తీసే అని ప్రార్థన చేస్తుంది, కానీ పొద్దున్నేమో నాకు తెలుసులే అంటుంది. అంటే ఈమెకేముంది చెప్పండి? ఏముంది? అవిశ్వాసం ఉంది. ఎందుకు దేవుడు నమ్మితేనే కార్యం చేస్తానంటున్నాడంటే ఇది దేవునికి మనకి మధ్యలో ఉన్న ఒక బంధానికి సూచన. హల్లెలూయా. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, భూమి మీద ఏ బంధమైనా నమ్మకం లేకపోతే ఉంటుందా? భార్యాభర్తల బంధం కానివ్వండి, స్నేహితుల బంధం కానివ్వండి, తల్లిదండ్రుల బంధం కానివ్వండి, పిల్లల బంధం కానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో బంధం కానివ్వండి, ఇరుగు పొరుగు వారి బంధం కానివ్వండి, సంఘములో సహవాసములు ఉన్న బంధం కానివ్వండి, ఏ బంధమైనా వాళ్ళ మధ్యలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే నిలబడదు. దేవుడు కూడా అందుకే మనిషి దగ్గర కోరుకునేది అదొకటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని. ఎందుకన్నాడంటే మనం అన్నీ నమ్ముతాం. మనము అన్నీ నమ్ముతాం, కానీ దేవుణ్ణి నమ్మే దగ్గరికి వచ్చేసరికి మనకి ఏమైపోతుందంటే మనకి కొంచెం త్రొట్రిల్లుతూ ఉంటాం. కానీ అలా కాకుండా మనము నమ్మాలంట. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నమ్మే దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థమైతే నువ్వు ఆయనను నమ్మకుండా ఉండలేవు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసి ఏమంటాడంటే మీ విశ్వాసము, మీ నమ్మకము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. హల్లెలూయా. మీ నమ్మకం దేవుడి శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. నమ్మాలి. హల్లెలూయా.
ఎలాంటి పరిస్థితులైనా ఆయన మార్చగలుగుతాడు, ఆయన మార్చగలుగుతాడు, ఆయన చేయగలుగుతాడు. కానీ మనం ఏం చేయాలంటే నమ్మాలి. జార్జ్ ముల్లర్ గారి గురించి ఎంతమందికి తెలుసండి? జార్జ్ ముల్లర్ గారి గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ భక్తుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమార్తె ఆయన డైరీలో చూసిందంట, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన 25,000 ప్రార్థనలకు జవాబు ఇవ్వబడిందంట. ఎన్ని ప్రార్థనలకు? 25,000 ప్రార్థనలకు జవాబు ఇవ్వబడిందంట. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కూతురు ఆయన డైరీ చూస్తే అది తర్వాత ఆమె ప్రింటింగ్ చేయించి పబ్లిక్ చేయించింది. 25,000 ప్రార్థనలకు జవాబు వచ్చిందంట. అంటే ఆయన ఏం ప్రార్థించినా జవాబే. ఆయనకు ఒక అనాథాశ్రయం ఉంది, 10,000 మంది అనాథ పిల్లలు ఉన్నారు ఆయన దగ్గర. ఒకరోజు వాళ్ళకి ఆహారం కావాలి, ఆయనకు ఆహారం ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన మోకాలేసి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడంట. పిల్లలేమో ఆకలితో ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా ప్రార్థన చేయమని చెప్పాడంట. ఆయన ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. లంచ్ టైం అయిపోయింది, వాళ్ళందరికీ భోజనం సిద్ధపరచాలి. ఆ ఊరిలో ఒక గొప్ప వివాహం జరుగుతుంది, గొప్ప వివాహం. అనుకోకుండా వివాహము క్యాన్సిల్ అయిపోతే ఆ వివాహానికి సిద్ధపరచబడిన విందు భోజనం అంతా కూడా ఆయన అనాథాశ్రయానికి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జార్జ్ ముల్లర్కి విశ్వాసం అనే వరం ఉందంటండి. ఏముందంట? విశ్వాసం అనే వరం, గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనే వరం అంటే దేవుడి మీద నమ్మకం. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు. హల్లెలూయా. చూడండి ఎన్ని ప్రార్థనలకు ఆయన చివరికి ఏమని పిలిచారంటే, అబ్రహాము దేవుడా, ఏలియా దేవుడా, మోషే దేవుడా, జార్జ్ ముల్లర్ దేవుడా అని పిలిచారంట ఆయన్ని. ఆయన ప్రార్థనలకి, దేవుడిచ్చిన జవాబులకి. ఎందుకంటే ఈ జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి దేవుని మీద అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం వెలి చూపును బట్టి నడవమండి. మన కళ్ళతో కనిపిస్తున్న దాన్ని బట్టి నడవకూడదు, మనము విశ్వాసముతో నడవాలి. హల్లెలూయా. మనం ఎలా నడవాలి? విశ్వాసముతో నడవాలి. అబ్రహాం అలా నడిచాడు. అందుకే దేవుడంట లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడని, మృతులను సజీవులుగా చేయువాడని, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. హల్లెలూయా. అంతా బాగుంటే నమ్మేదేముందండి? ఎవరన్నా నమ్ముతారు కదా. అక్కడ శూన్యము కనిపించచ్చు, అక్కడ చీకటి కనపడచ్చు, అక్కడ కొంచెం కూడా నమ్మదగిన పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ నమ్మాలి మనం. హల్లెలూయా. నమ్మాలి. ఎందుకంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నువ్వు ఏది నమ్ముతున్నావో చూడకుండా దానిని నువ్వు చూస్తావు. హల్లెలూయా. దానిని నువ్వు అనుభవిస్తావు, దాన్ని నువ్వు చూస్తావు, నీ కళ్ళు దాన్ని చూస్తాయి. అందుకే మన ప్రేయర్లో విశ్వాసం అనేది అంత ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ప్రార్థన గురించి ఒక ఉపమానం చెప్తూ, విసుగక మీరు నిత్యము ప్రార్థన చేయాలని చెప్పి ఒక విధవరాల గురించి చెప్పాడు. ఈ విధవరాలు దేవుడంటే భయము లేని, మనుషులంటే ప్రేమ లేని, లక్ష్యం లేని ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుందంట. అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి అతని దగ్గరికి వెళ్ళి, నాకు నా ప్రతివాదికి న్యాయము చేయి అని మాటికి వెళ్తుందంట, అడుగుతుందంట. అతనికి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే ప్రేమ లేదు, లెక్క లేదు. అలాంటి వాడి దగ్గరికి మాటికి వెళ్తుందంట. చెప్పి అంటాడు, ఈమె మాటికి వస్తుంది కదా, ఈమె నన్ను విసిగిస్తుందని చెప్పి. చూడండి, విసుక్కోకుండా ఎలా ప్రేయర్ చేయాలో చెప్తూ ఒక మర్మాన్ని చెప్తున్నాడు అక్కడ యేసు ప్రభు. మనకి ప్రార్థనలు విసుగు రాకూడదు. మనకి ప్రార్థనలు ఏం రాకూడదు? విసుగు రాకూడదు. మనం అడుగుతూ మాటికి అడిగే ఆ విధానానికి దేవుడే మనకి ఒకరోజు కార్యం చేయడానికి సంసిద్ధుడు అవ్వాలి.
హల్లెలూయా. ఇక్కడ ఈ అన్యాయస్తుడైన ఇతనికి విసుగొచ్చింది. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి విసుగొచ్చింది. అరే, ఈమె మాటి మాటికి నా దగ్గరికి వస్తుంది, ఈమెకి న్యాయం చేయండి. హల్లెలూయా. అన్యాయస్తుడైన న్యాయాధిపతే అతనికి ఆమెకి న్యాయం చేసినప్పుడు దేవుని ప్రజలు దివారాత్రము మొర్ర పెడుతూ ఉంటే నీతిగల న్యాయాధిపతి అయిన నేను మీకు న్యాయము చెయ్యనా? మీకు త్వరగా న్యాయము చేస్తాను. ఏం చేస్తాను? త్వరగా చేస్తాను అని ఒక మాట అంటాడు. అక్కడ భూమి మీద మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాడా? విశ్వాసాన్ని కనుగొంటాడా? హల్లెలూయా. అపవాది చేసే ఒక పెద్ద ఆయుధం ఏంటంటే మన విశ్వాసాన్ని దొంగిలించడం, మన విశ్వాసాన్ని పడగొట్టడం, మన నమ్మకాన్ని. ఏంటండి, పేతురుతో యేసుప్రభు అంటాడు, పేతురు, సాతాను గోధుమ జల్లినట్లు నిన్ను జల్లాడు, కానీ నీ నమ్మకం తప్పిపోకూడదని, నీ విశ్వాసం తప్పిపోకూడదని నేను తండ్రిని వేడుకున్నాను. హల్లెలూయా. మనకేం కావాలండి? విశ్వాసం కావాలి. మన పితరులు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, అగ్ని బలము చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, సింహపు నోళ్లను మూశారు, బలహీనుల గుండి బలపరచబడ్డారు, అన్యుల సేనలను పారదోలారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం చేసే కార్యాలండి ఇవన్నీ. మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ 40 రోజులు ఎలా చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. మీరు ప్రార్థిస్తూ ఉండగా పరలోకం పని చేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. దేవుడే ఒక నియమం పెట్టుకున్నాడు. ఏంటంటే మనము భూమి మీద ప్రార్థిస్తే ఆయన పని చేస్తాడనమాట. అది దేవుడి నియమం. అందుకే అడిగితే మీకు ఇవ్వబడుతుంది అన్నాడు, వెతికితే మీకు దొరుకుతుంది, తడితే తీయబడుతుంది. ఎందుకు ఇది చెప్పాడు? నువ్వు అడగకపోతే ఆయన ఇవ్వడు. పరలోకానికి ఆ నియమం ఉంది. నువ్వు వెతకకపోతే ఆయన దొరకడు. పరలోకానికి ఆయన నియమం ఉంది. నువ్వు తట్టకపోతే ఆయన తీయడు. అది నియమం. అది నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు, నువ్వు వెతికితే ఆయన దొరుకుతాడు, నువ్వు తడితే ఆయన తీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో మనం ఏం చేయాలండి? అడగాలి. అబ్రహాము విశ్వాసముతో ఇస్సాకుని చూశాడు. విశ్వాసంతో ఎవరిని చూశాడు? ఇస్సాకుని చూశాడు. తన భార్య గర్భం మృతుతుల్యమైనట్లు ఉన్నప్పటికీ, ఆలోచించినప్పటికీ అవిశ్వాసము వలన సందేహింపక విశ్వాసము వలన దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా. అంటే మనం నమ్ముతున్నామంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నామని అర్థం. హల్లెలూయా. దేవుని మనం మహిమపరుస్తున్నాము అంటే దేవుడు తప్పకుండా అక్కడ కార్యం జరిగిస్తాడని అర్థం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మన దేవుడంట ఇశ్రాయేలు చెయ్యు స్తోత్రముల మీద ఆసీనుడు. హల్లెలూయా. అంటే మనం స్తుతిస్తూ ఉంటే ఆయన మన మధ్యలోకి ఆసీనుడు అవుతాడు. ఏమవుతాడు? ఆసీనుడు అవుతాడు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాడు, ఆయన మన మధ్యలోకి దిగొచ్చాడు అనుకోండి, ఆయన ఏమి చేయకుండా వెళ్ళిపోతాడా? చెప్పండి, ఏమి చేయకుండా వెళ్ళిపోతాడా? ఆయన ఎప్పుడు కూడా, మన దేవుడికున్న ఒక మంచి లక్షణం చెప్పమంటారా? ఇవ్వడం అనేది ఆయనకి ఎంతో ఇష్టమైన లక్షణం. అందుకే బైబిల్ గ్రంథములో ఆయన మనకు అనుగ్రహించిన వాటి గురించి అనేక చోట్ల రాయబడి ఉంది. హల్లెలూయా. దేవుడు మనకి ఏమేమి అనుగ్రహించాడో చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, దేవుడు మనకి ఏం అనుగ్రహించాడు? వెరీ గుడ్. దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడని చెప్పింది. దేవుడు తన కుమారుని మనకి, ఏకైక కుమారుని మనకి అనుగ్రహించాడు. ఇంకా తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఇంకంతకంటే ఏం కావాలనొచ్చు. అంటే అసలు ప్రాముఖ్యమైన విషయం ఇది. దేవుడు తన కుమారుని ఇచ్చాడు, తన పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించాడు. ఇంకా చెప్పండి,
జనరల్గా చెప్పండి, సాధారణంగా కృప అనుగ్రహించాడంట. ఎవరో చెప్తున్నారు కృప, ఇంకా అన్నీ రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించాడు, నీతిని అనుగ్రహించాడు, సువార్తను అనుగ్రహించాడు, సంఘాన్ని అనుగ్రహించాడు, సేవకులను అనుగ్రహించాడు, ఉపదేశం అనుగ్రహించాడు. ఏంటి కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఊపిరి అనుగ్రహించాడు, ఆహారం అనుగ్రహించాడు, వర్షం అనుగ్రహించాడు, సమస్తం అనుగ్రహించాడు. ఆయనకి అనుగ్రహించడం అంటే ఇష్టం, ఆయనకి ఇవ్వడం అంటే ఆయనకి ఇష్టం. నువ్వు విశ్వాసముతో ఆయన మహిమపరుస్తూ ఉంటే, హల్లెలూయా, నీ చుట్టూ పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ నువ్వు ఆయన నమ్మడం వల్ల ఆయన్ని మహిమపరుస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఆయన అద్భుతము జరిగిస్తాడు, కార్యము చేస్తాడు. అది నమ్ముట నీ వలనైతే. హల్లెలూయా. విశ్వాసము వలన. దేని వలనండి? విశ్వాసము వలన. మన పితరులు దేవుణ్ణి నమ్మి ఆయనతో నడిచారు. నోవాహు దేవుణ్ణి నమ్మి నడిచాడు, హానోకు దేవుణ్ణి నమ్మి నడిచాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మి నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నమ్మితే ఆయన కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. ఆ ఆశ మనకు ఉండాలి. ఏముండాలండి? ఆశ మనకు ఉండాలి. కొన్నిసార్లు అవిశ్వాసం మన ఆశని చంపేస్తుంది. అవిశ్వాసం మన ఆశని చంపేస్తుంది. ఎందుకంటే ఇక జరగదులే, ఎందుకులే అని ఇంకా దాని గురించి ఆలోచించడం కూడా మనము మానేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకరోజు అలాగే అనుకున్నారంట. మా ఆశలు విఫలమైపోయాయి, మేము ఎండిపోయాం, ఇంకా మేము ఫలించం, అయిపోయింది, ఎటు చూసిన మరణమే కానీ జీవం కనబడట్లేదు అని వాళ్ళు అనుకున్నారంట. కానీ ప్రవక్త ఎప్పుడైతే ప్రవచించాడో అక్కడ జీవం కలిగింది. ఎండిపోయిన ఎముకలు జీవము కలిగి ఒక మహా సైన్యముగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. నీ హృదయములో సందేహము లేకుండా నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది పరలోకాన్ని తెరిచే తాళపు చెవి. విశ్వాసం అనేది పరలోకపు తలుపులు తెరిచేది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భూమి మీద సంఘము విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉంటే ఈ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. హల్లెలూయా. శత్రు సైన్యము నిలబడలేదు. ఆయన వలన కార్యం జరుగుతుంది, విశ్వాసము వలన కార్యం జరుగుతుంది. మూడవది ప్రార్థన వలన. ప్రార్థన గురించే వింటున్నాం మనము, కానీ ప్రార్థనలో కేంద్రం ఎవరై ఉండాలి? యేసయ్య ఉండాలి. రెండోది విశ్వాసం, మూడోది ప్రార్థన వలన అనే ప్రాముఖ్యతను మనం నేర్చుకుంటున్నాం. ఏంటండి? ప్రేయర్. ప్రారంభంలో చెప్పాను కదా, సాతాను ఏదైనా చేయనిస్తాడు కానీ ప్రార్థన చేయనివాడు. ప్రార్థనకు వాడు వ్యతిరేకి, శత్రువు. హల్లెలూయా. ప్రార్థన చేయనివాడు. కానీ ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం. ఎందుకు? ఇక్కడ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఆయన చెప్తున్నాడు. ఎందుకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఆయన చెప్తున్నాడు? ఇది చూడండి, ప్రార్థన అనేది ఒక యుద్ధం లాంటిది. హల్లెలూయా. ప్రార్థన అనేది ఒక యుద్ధం లాంటిది. నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే చూడండి, ఒకవేళ నువ్వు తలుపులో నీ తలుపులో గది వేసుకొని నువ్వు లోపల ఒక్కడివే ప్రార్థన చేయొచ్చు. కానీ నువ్వు ప్రార్థన చెయ్యడం ప్రారంభించిన వెంటనే ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారో చెప్తా. పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నావు, యేసు ప్రభు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. తండ్రి అయిన దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే సాతానుగాడు చేతులు ముడుచుకొని కూర్చుంటాడా?
కూర్చోడు, వాడు లెగుస్తాడు నీకు విరోధముగా. అంటే వాడు ఇన్వాల్వ్ అయ్యాడు. వాడు ఇన్వాల్వ్ అయితే అక్కడితో ఆగిపోతుందా? వాడు ఒక్కడే రాడు, వాడు సైన్యంతో వస్తాడు. అంటే వాడు సైన్యం ఇన్వాల్వ్ అవుతుంది. వాడు దుష్ట సాతానులు ఇన్వాల్వ్ అవుతారు. అక్కడ దుష్ట సాతానులు ఇన్వాల్వ్ అయినప్పుడు దేవుడు సైలెంట్గా అక్కడ కూర్చుంటాడు అనుకుంటున్నారా? దేవుడు తన దూతలను పంపిస్తాడు. అక్కడ దేవుని దూతలు దిగి వస్తారు. అంటే నువ్వు ఒక్కడివి ప్రేయర్ చేస్తున్నావు తలుపేసుకొని, కానీ నువ్వు ఒక్కడివే చేస్తున్నా ఎంతమంది ఈ ప్రార్థనలో ఇన్వాల్వ్ అయ్యారో చూడండి. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చెయ్యడము ఒక యుద్ధం. హల్లెలూయా. ఇది ఒక యుద్ధం. ప్రార్థన అనేది ఒక యుద్ధం. అందుకే యేసు ప్రభు గెత్సెమనే తోటలో చెమట రక్తముగా కారేటట్లు ప్రార్థించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఇప్పుడు ఆయన మోయబోయేది కేవలం సిలువ శ్రమ కాదు, సర్వలోక పాపాన్ని ఆయన మీద మొయ్యబోతున్నాడు. హల్లెలూయా. ఆ బరువు ఆయన మొయ్యాలి. అలాంటి బరువు అనే ఒక యుద్ధానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఒక చిన్న మాట. ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట ఏమైపోయిందంట అండి? రక్తం అయిపోయిందంట. ఇప్పుడు నేను మిమ్మల్ని జస్ట్ సింపుల్గా అడుగుతా, మనకు చెమటే రాదు ప్రార్థన చేసేటప్పుడు? ఏం రాదు అంటే ఇక్కడ పరిస్థితి మిమ్మల్ని అనాలి అని కాదు, కానీ ఇక్కడ మీరు ధన్యులు. ఈ ఇలాంటి ఊర్లలో మనకి కొంచెం ఉడుకుంటుంది, లేకపోతే చెమట అనేది ఇక్కడున్న పరిస్థితిని బట్టి చెప్తున్నా. కానీ చాలా చర్చిల్లో ఏసీ ఉంటుంది. చర్చిల్లో ఏసీ ఉంటుంది, చైర్లు ఉంటాయి, వచ్చి కూర్చుంటారు, ఏంటండి కొద్దిసేపు ప్రార్థిస్తారు, వెళ్ళిపోతారు. అంటే నేను విమర్శించాలని అనట్లేదు, కానీ ప్రార్థన చేసేటప్పుడు చూడండి, చెమటే రానప్పుడు ఇంకా రక్తం కార్చే ఆ సాయి ప్రార్థనలకి ఎప్పుడు వెళ్తారు? అంటే మీరు రక్తం కార్చండి అని చెప్పట్లేదు, నేను తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను. హల్లెలూయా. ప్రార్థనలో మన శరీరం నలిగిపోయినప్పుడు సాతాను ఓడిపోతాడు. సాతాను క్రియలు లయపరచబడతాయి, అపవాది దుర్గములు పడద్రోయబడతాయి, శత్రుతంత్రములు కాలిపోతాయి, మాంత్రిక శక్తులు కాలిపోతాయి, దురాత్మ క్రియలు లయపరచబడతాయి. అందుకని ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. ప్రార్థన వలననే గాని ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. అయితే ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే ఎంత అసాధ్యమైన దానినైనా సాధ్యపరుస్తుంది. అందుకే ఆయన వలన అసాధ్యమైనది సాధ్యమవుతుంది, విశ్వాసము వలన అసాధ్యమైనది సాధ్యమవుతుంది, ప్రార్థన వలన అసాధ్యమైనది సాధ్యమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రార్థించాలి. తన శిష్యులకి చెప్తున్నాడు, ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన నేర్చుకోవాలి, అడగాలి దేవుణ్ణి, అయ్యా ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పించు. నీకు ప్రారంభంలో నేను చెప్పాను కదా, మా బంధువులందరి కోసం ప్రార్థన చేసుకొని యేసునామములో అడుగుతున్నాను టైం చూస్తే 5 నిమిషాలు. అప్పుడు దేవుడు చూడండి, దేవుడు నేర్పించాక పరిస్థితి మారిందా లేదా? నేనేమో గొప్పవాణ్ణి కాదు, మీకంటే అల్పుణ్ణి, బలహీనుణ్ణి. దేవుడు సహాయం చేశాడు. నాకు సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. జార్జ్ ముల్లర్ గారికి సహాయం చేసిన దేవుడు మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో తీయకండి, కానీ నేను చెప్పేది వినండి. ఒక అద్భుతమైన మాట ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అక్కడ ఇంకొక మాట కూడా ఉంటుంది, ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడంట, భేదము లేని పరిశుద్ధాత్మ దేవుడంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే త్రియేక దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన పక్షపాతం లేని దేవుడు. ఆయన కలర్ని చూసి చేసేవాడు కాదు, క్వాలిటీని చూసి చేసేవాడు కాదు. ఆయన
ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన దగ్గరికి వస్తారో వారికి చేసే దేవుడు. అందుకే ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి వలగానిగా చేసేదవు. యెహోవా నీవే నిత్యాశ్రయ దుర్గము అంటాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చూడండి, మనము ఈ ప్రేయర్ అనేది మనం చనిపోయేంత వరకు చేసే ఒక పని అండి. చనిపోయేంత వరకు చేసే ఒక పని. దీంట్లో ప్రార్థనలో మెట్లు ఎక్కుతూనే ఉండాలి. మనం ప్రార్థనలో మెట్లు ఎక్కుతూనే ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అన్ని ప్రార్థనలు రాయబడ్డాయి. బాగా ప్రార్థన చేయాలంటే మీరు దేవుని వాక్యం బాగా చదవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం బాగా మీరు చదవాలి. ప్రార్థనలు, భక్తులు చేసిన ప్రార్థనలు చదవాలి. చదివి వాటిని మీరు చేయాలి. అందుకే ఇవి రాసి ఇందులో పెట్టింది. ఈ గ్రంథాల్లో ఎందుకు రాశారు? అలా ప్రార్థనలు అంటే ఎందుకు రాశారు? మనం చదివి మనం అలా ప్రార్థిస్తామని. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన చేయాలనుకో మనకు అబ్రహాము గుర్తు రావాలి. అబ్రహాం ఎలా చేశాడు? 50 మంది నీతిమంతులుంటే ఈ పట్టణాన్ని కాపాడు, 40 మంది నీతిమంతులుంటే ఈ పట్టణాన్ని కాపాడు, 30 మంది ఉంటే కాపాడు, 20 మంది ఉంటే కాపాడు, 10 మంది ఉంటే కాపాడు. దేవునితో వాదిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఒకరోజు విజ్ఞాపన ప్రార్థన ఎలా చేస్తాడంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు మోషే మధ్యలో నిలబడి, అయ్యా వీళ్ళని కాపాడయ్యా, నువ్వు వీళ్ళని చంపేస్తే నా పేరు జీవ గ్రంథంలో నుంచి తీసేనాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి చదివినప్పుడు మనకి ప్రార్థన ఎలా చేయాలో, విజ్ఞాపన ఎలా చేయాలో వస్తుంది. అలా ఈ గ్రంథములు అన్ని రకాల ప్రార్థనలు రాయబడ్డాయి. అన్ని రకాల కృతజ్ఞత ప్రార్థన, స్తుతి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, యాచన ప్రార్థన, యుద్ధ ప్రార్థన, పోరాడే ప్రార్థన, విశ్వాస ప్రార్థన, వాగ్దానంతో కూడుకున్న ప్రార్థన, అన్నీ ఉన్నాయి ఇందులోనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. నువ్వు చేసిన వెంటనే ఒకవేళ జరగకపోవచ్చు, కానీ నువ్వు చేస్తా ఉండగా ఒకరోజు తప్పకుండా జరిగిద్ది. ఒకరోజు జరిగిపోద్ది. చేస్తాడండి దేవుడు, చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నాకు నా భార్యకి ఒక దెయ్యం పట్టి భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ పోరాటము 2 సంవత్సరాలు పోరాటం. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పోరాటం. 2 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను, సహాయం కోరుకుంటున్నాను, కానీ జరగలేదు. కానీ నేను ప్రార్థన చేయడం ఆపేసుంటే, చెప్పండి, ఆపేసుంటే జరగదు. అప్పుడు నేనేం చేశానంటే, నా ప్రార్థన సరిపోవట్లేదు, ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి అప్పుడు నేను తమిళనాడులో మోహన్సి లాజరస్ గారిది ఫోన్ నెంబరు కనుక్కోవాలి అని చెప్పి తీసుకొని జస్ట్ డైల్లో ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అని జస్ట్ డైల్లో నెంబర్ కనుక్కొని ఫోన్ చేస్తే అప్పుడు ఈ అయ్యగారు కూర్చున్నారు కదా, ఈ అయ్యగారు ఫోన్ ఎత్తారు. జీసస్ రెడీమ్స్లో అప్పుడు అయ్యగారు ఉండేవారు హైదరాబాద్లో. అప్పుడు ఆయన మాట్లాడారు. అప్పుడు నా భార్యను తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సతీమణి గారు అంటే వాళ్ళు ఒక టీమ్గా ప్రార్థించినప్పుడు దేవుడు తనకి విడుదలిచ్చాడు. తను వామిటింగ్ చేసుకుంది. ఎవరైతే తనకి పెట్టారో చేతబడి చేసి అదంతా కక్కుకుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేనేదో వీళ్ళ గురించి చెప్పాలని కాదు, మా గురించి చెప్పాలని కాదు. ప్రార్థన ఎంత కంటిన్యూగా మనం చేస్తూ ఉంటామో ఒక రోజు కాకపోయినా ఒక రోజు పని జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు విడుదలిచ్చాడు. తర్వాత ఈరోజు తను నాతో పాటు ఒక సేవకురాలుగా ఉంది అంటే చూడండి, దేవుడు చేయగలుగుతాడు. కొన్నిసార్లు నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నప్పుడు జరగకపోతే నువ్వు సంఘముతో కలిసి ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది.
తర్వాత కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఒకవేళ నీ భర్త మారలేదనుకో, నీ కూతురో నీ కొడుకో ఉన్నారు కదా నీతో, వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయి. మారని నీ భర్తని ఇంట్లో కూర్చొని ఉన్నా రమ్మని పిలువు, నువ్వు రమ్మని పిలువు, కుటుంబ ప్రార్థన చేయి. నీ కుటుంబ ప్రార్థనకి నువ్వే కాపరివి. హల్లెలూయా. నువ్వే మైక్ పట్టుకొని అక్కడ చెప్పాలి వాక్యం, నువ్వే చెయ్యాలి. నువ్వు కుటుంబ ప్రార్థన ఇంట్లో చేయగా ఒకరోజు నీ భర్త మారిపోతాడు. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది, కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది, సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. నువ్వు వ్యక్తిగతంగా చేసావు, పని జరగలేదు, కుటుంబంగా చేసావు, పని జరగలేదు, కానీ సంఘముతో కలిసి ప్రార్థించినప్పుడు పాతాళ లోక ద్వారములు అక్కడ నిలువనేరవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. హల్లెలూయా. ఇది పరమ తండ్రి, పరమ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఒక గొప్ప ఉన్నతమైన వాగ్దానం. శత్రువు ఓడిపోతాడు. ప్రార్థన చేయాలి, ప్రార్థన అనేది చేయాలి. ఈ మాటలు మీ హృదయం మీద రాయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెవితో విన్నాను, ఈ చెవితో వదిలేశాను అంటే ఏ ఉపయోగము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం కూడా చెప్తా. ప్రార్థనలో మనం ఎదగాలంటే ప్రార్థనే చేయాలి. ప్రార్థనలో మనం ఎదగాలంటే ప్రార్థన చేయాలి. మనకు రాకపోయినా పర్వాలేదు, ఉత్తి ప్రార్థనలైనా పర్వాలేదు, అది ఎలాగైనా పర్వాలేదు, ప్రార్థన చేస్తానే ఉండాలి. ఎందుకంటే ప్రార్థన ఏం చేస్తుందంటే, ఆయనతో సహవాసం అని చెప్పాను కదా, నువ్వు ప్రార్థిస్తూ ఉండగా యేసు ప్రభు ఒక రోజు ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట శిష్యులతో కలిసి. ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రేయర్ ఆపట్లేదు, మైక్ పక్కన పెట్టట్లేదు, ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. శిష్యులకి కోపం వచ్చింది, విసుగు వచ్చింది, నిద్ర వచ్చింది. ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. కానీ యేసు ప్రభు ప్రేయర్ ఆపలేదు, ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. ఆయన చేస్తూ ఉండగా ఆయన ముఖ రూపం మారిపోయింది. ఆయన వస్త్రములు దగదగ తెల్లని వస్త్రములు ధరించుకొని మోషే, ఏలియా దిగొచ్చి ఆయన నిర్గమము గురించి మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి, ఈ దినం దేవుని వాగ్దానముగా నేను మీతో చెప్పేది ఏంటంటే, ఈ 40 రోజుల ప్రార్థన మీరు ముగించేసరికి మోషే ముఖము ఎలా తెల్లగా మారిందో, యేసు ప్రభు ముఖము ఎలా రూపాంతరపరచబడిందో, అలాగా మీ జీవితాలలో, మీ సంఘములో, మీ కుటుంబములో అనేకమైన నూతన కార్యాలు జరుగునుగాక, రూపాంతర కార్యాలు జరుగునుగాక, నిత్య జీవార్థమైన కార్యాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా అది జరుగుతుంది. అందుకే ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా గురించి నిన్న అయ్యగారు కూడా చెప్పారు కదా, యాకోబు పత్రికలో మంచి మాట రాయబడి ఉంటుంది. అది ఏలియా ప్రార్థన చేయగా వర్షం ఆగింది, అతడు మరలా చేయగా. ఏంటండి? మరలా అనండి ఒకసారి, మళ్ళీ అనండి. మరలా మీరు ప్రార్థన చేయుదురుగాక. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి ఫలమిచ్చింది. నువ్వు ఒక్కసారి ప్రార్థిస్తే పని జరగకపోవచ్చు, కానీ నువ్వు మరలా చేయగా, అగైన్, ఇంగ్లీష్లో అగైన్ అని ఉంటుంది, నువ్వు మళ్ళీ చేయగా ప్రార్థన శక్తివంతమైనదండి. హల్లెలూయా, హల్లెలూయా. 3 పాయింట్లు చెప్పాను మీకు. ఆయన వలననే జరుగుతుంది, విశ్వాసము వలననే జరుగుతుంది, ప్రార్థన వలననే జరుగుతుంది, 4వది ఉపవాస ప్రార్థన వలనే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ప్రార్థనకి ఉపవాసానికి వ్యత్యాసం అంటే, యేసు ప్రభు
పాత నిబంధన గ్రంథంలో ఎందుకు ఉపవాసం ఉండమన్నాడంటే వాళ్ళని ప్రాముఖ్యంగా ఉపవాసము ఉండమని చెప్పిన దాని యొక్క ఆర్జిన్ లేదా దాని మూలం ఏంటంటే, ఉపవాసం అంటే మనం తినకుండా ఉంటాము, అది కరెక్టే, మంచిదే. మీలో ఎంతమందికి తెలుసో తెలియదు, ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఉపవాసంలో బైబిల్ చెప్పేది ఏంటంటే, ఉపవాసం దేని కొరకంటే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవడానికి. హల్లెలూయా. ఉపవాసం యొక్క మూలార్థం ఏంటంటే దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకోవడానికి ఉపవాసం. ప్రార్థన అంటే అదొక విషయం అయితే, ఉపవాసం అయితే త్యాగముతో కూడుకున్నది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎలాంటిదండి? త్యాగముతో, సాక్రిఫైషల్. అంటే మనము భోజనం మానేస్తాం, వండుకోవడం మానేస్తాం, మనం ఏం చేస్తాము? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన మనల్ని దేవుని పోలికలో మారుస్తుంది. ఏం చేస్తుందండి? దేవుని పోలికలో మారుస్తుంది. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఏం చెప్పాలంటే, ఆ సహోదరులో నేను యేసయ్యను చూస్తున్నాను అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనలను అయ్యగారు చెప్పారు కదా, మొదటి రోజు అయ్యగారు మంచి పాయింట్ చెప్పారు మీకు. ఆ కుండలో నీళ్లు పోసినప్పుడు బయట ఏం మార్పు లేదు, కానీ అంతరంగంలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. నిన్న సాయంకాలం కూడా అయ్యగారు దాన్ని చెప్పారు. మనము లోపల మారితే బయట మనము ప్రకాశిస్తాం. ఆ మార్పు బయట మనకి కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉపవాస ప్రార్థన అంటే చూడండి, మనల్ని మనం దేవుని ఎదుట తగ్గించుకొని, మనం చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. హల్లెలూయా. ఇక్కడ మనము చేసేది ఏంటంటే, ఉపవాస ప్రార్థనకి మెయిన్ ఏంటంటే, నిన్న అయ్యగారు కూడా చెప్పారు మీకు ఆ విషయం. ప్రేయర్లో మీరు ఎంతసేపు గడుపుతున్నారు అన్నదే ప్రాముఖ్యం. ఇక్కడ నేను ఉపవాసం ఉన్నానండి అని చెప్పి పనులు చేసుకుంటే ఉపయోగము లేదు. దానికంటే మీరు తినేసి పనులు చేసుకోవడం మేలు. తినకుండా ఉండి, హైదరాబాద్లో చాలామంది ఏం చేస్తారంటే, ఫాస్టింగ్ అంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, పని చేసుకొని ఉపవాసం ఉన్నామండి అంటారు. ఉపయోగమే లేదు దానివల్ల. ఉపవాసం నథింగ్ బట్ దేవునితో సహవాసం. హల్లెలూయా. దేవునితో నివాసం. అది లేకుండా మనం ఉపవాసం చేయడం వల్ల వచ్చేది ఏమీ లేదు. ఆయనతో సమయాన్ని గడపాలి. నేనేం చెప్తున్నానంటే, మీరు ఇక్కడ ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం కూడా వస్తారు. ఈ 40 రోజులు ఇలాగ పగలు సాయంకాలం జరుగుతుంది. అంటే పగలంతా మీరు ప్రార్థనలు ఉంటున్నారు, సాయంకాలం అంతా ప్రార్థనలు ఉంటున్నారు. మధ్యలో మీరు వెళ్ళి వచ్చే గ్యాప్లో కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు, నా మాటలు అర్థం చేసుకోండి. మీరు ఈడంతా ప్రార్థన చేసి మళ్ళీ సాయంకాలం వచ్చి ప్రార్థనలు కూర్చొని మధ్యలో కూడా మమ్మల్ని ప్రార్థన చేయమంటే మేము ఏం చేస్తాం బాబు అన్నట్లుగా మీరు ఫీల్ అవ్వద్దు. నేనేం చెప్తానంటే, ప్రతి క్షణము ప్రార్థనాత్మ కలిగి నడవాలి మనం. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రార్థన నా వైఖరిగా మారిపోవాలి. ప్రార్థన మన వైఖరి, మన యాటిట్యూడ్. అంటే మనం నడిచినా ప్రార్థిస్తాం, కూర్చున్నా ప్రార్థిస్తాం, పడుకున్నా ప్రార్థిస్తాం. ఎప్పుడు ఆయనతో మనం కనెక్ట్ అయి ఉంటాం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందో ఒక్క మాట మీకు చెప్తాను. శిష్యులు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అత్యంత అవసరమైనది, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఏది చేయలేం మనం. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడినప్పుడు, హల్లెలూయా, హల్లెలూయా, మనము కదులుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మన ద్వారా దేవుడి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దాని కొరకు చూడండి, వారు ఆ మేడగదిలో
10 రోజులు ప్రార్థించారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు, నా మాటలు వింటున్నారా? వాళ్ళకి తెలియదు. యేసుప్రభు అన్నాడు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు ఏం చేయండి? కనిపెట్టండి. మందిరంలో కూర్చోండి, కనిపెట్టండి. అంటే వాళ్ళకి మందిరం అంటే మందిరం ఏం కాదు, కానీ అది మేడ గది. కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కనిపెట్టమన్నాడు, కనిపెడుతున్నారు. ప్రార్థించమన్నాడు, ప్రార్థిస్తున్నారు. మొదటి రోజు చేశారు, 5వ రోజు చేశారు, 8వ రోజు చేశారు, 9వ రోజు చేశారు, 10వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మొదటి యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడు అయిన తర్వాత 40 రోజులు వాళ్ళకి కనిపించాడు. 40 రోజులు వాళ్ళకి కనిపించాడు. కనిపించి 40వ రోజు వెళ్ళిపోతూ అన్నాడు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నుంచి 10 రోజులు, అంటే కరెక్ట్గా 50వ రోజు, దాన్నే పెంతెకోస్తు అంటారు. 50వ రోజునే పెంతెకోస్తు అంటారు. సో వాళ్ళకి తెలియదు పెంతెకోస్తు పండగ రోజు దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడన్న సంగతి వాళ్ళకి అసలు ఐడియాలో కూడా లేదు, వారికి ఆలోచనలో కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాళ్ళు ఫోకస్ తప్పకుండా, గురి తప్పకుండా, ఒక లక్ష్యముతో, ఒక పట్టుదలతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం విషయం చెప్తున్నా మీకు, ఆయన దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత నుంచే వాగ్దానములన్నీ నెరవేర్చడం ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము గురించి చెప్పబడిన వాగ్దానాలన్నీ కూడా, ఆగిపోయాయి అన్న వాగ్దానాలన్నీ కూడా, అన్ని వాగ్దానాలు నెరవేర్చబడడం ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినం అయ్యగారు కూడా చెప్పారు, ఇక ఆగకుండా నేను ఆ కార్యం, ఆ దర్శనము నేను నెరవేరుస్తాను, ఆగకుండా నేను దాన్ని జరిగిస్తాను, మానకుండా దాన్ని నేను జరిగిస్తాను. అది ఎప్పుడు జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆలస్యముగా జరిగినను అది తప్పక నెరవేరును. హబక్కూకు గ్రంథములు అంటాడు, అది ఆలస్యమైనను అది తప్పక జరుగుతుంది. ఎవ్వరు ఎలాగైనా త్రొట్టెల్లవచ్చు, కానీ నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీళ్ళు విశ్వాసముతో, వీళ్ళు ఉపవాసముతో, వీరు యేసుక్రీస్తుని కేంద్రముగా పెట్టుకొని వీరు ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పమంటారా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం వచ్చేంత వరకు కూడా బైబిల్ దేవుడు త్రియేక దేవుడు అని ఎవరికి తెలియదు. బైబిల్ దేవుడు త్రియేక దేవుడు అని ఎవరికి తెలియదు. ఆ విషయం, ఆ మర్మం వాళ్ళకి అర్థమయ్యింది ఎప్పుడంటే ఈ 2వ అధ్యాయంలో. హల్లెలూయా. పాత నిబంధనలు తండ్రి అయిన దేవుని వాళ్ళు చూశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో కుమారుడైన దేవుణ్ణి చూశారు. కానీ అపోస్తల కార్యం 2వ అధ్యాయము పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు తర్వాత కొన్ని సంవత్సరాలకి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులందరూ కూర్చొని ఒక దుక్కున వాళ్ళు ఈ అధ్యాయాలు, ఈ గ్రంథాలన్నీ చదివి వాళ్ళు ఆలోచించింది ఏంటంటే 4th సెంచరీలో వాళ్ళు ఏమనుకున్నారంటే బైబిల్ దేవుడు త్రియేక దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే మనకున్న చిక్కుముడులన్నీ విడిపోతూ ఉంటాయి. చిక్కుముడులన్నీ, కుటుంబంలో ఎన్ని చిక్కుముడులు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిపోతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత సంఘము స్థాపించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ప్రారంభించబడిన సంఘం ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. రాజ్యాలు, అధికారాలు, ప్రభుత్వాలు, ఏ శక్తులు కూడా ఈ సంఘమును కదిలించలేకపోయాయి. కారణం పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి స్థాపించిన సంఘం ఇది. హల్లెలూయా,
హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు వెళ్ళేవాడు, కానీ పెంతెకోస్తు తర్వాత శాశ్వతముగా విశ్వాసులో నివసించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించడం పెంతెకోస్తుతో ప్రారంభించబడింది. శిష్యులు సాక్షులుగా మార్చబడడం పెంతెకోస్తుతో ప్రారంభించబడింది. సువార్త ప్రపంచమంతా వెళ్ళడం పెంతెకోస్తుతో ప్రారంభించబడింది. ఆ ఉజ్జీవంతో, హల్లెలూయా, ఆత్మకార్యంతో. ఏం చేయగా వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా. ఒకే విషయాన్ని 4 రకాలుగా చెప్పాను నేను ఇప్పుడు దాకా మీకు. హల్లెలూయా. మన ప్రార్థనలో యేసు ప్రభు కేంద్రమై ఉండాలి. రెండవది విశ్వాసముతో మనం చేయాలి. మూడవది ప్రార్థన చేయాలి. నాలుగవది ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాను మీకు. ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో కూడా మీకు చెప్పాను. హల్లెలూయా. ఆయన వలననే, విశ్వాసము వలననే, ప్రార్థన వలననే, ఉపవాస వలననే తప్ప ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యం. కానీ ఆయన వలన, విశ్వాసము వలన, ప్రార్థన వలన, ఉపవాస వలన అసాధ్యములన్నీ కూడా సుసాధ్యములుగా మార్చబడతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.